సార్ ఏపీలో జరిగిన బస్ ఇన్సిడెంట్ దాదాపు 18 మంది సజీవ దహనమైన పరిస్థితి. అవును, ఈ బస్సులకు సంబంధించిన విషయంలో 18 మంది ఆ రకంగా మరణించడం అనేది బాధాకరమైనటువంటి ఘటన. ఇది ప్రభుత్వాలు బస్సులు ఇస్తున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి యంత్రాంగం సరిగా ఉందా లేదా పర్యవేక్షణ లేదు. అట్లాగే ఇలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు దాన్ని ఆదుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు లేవు. ఆ డ్రైవరు వాళ్ళు కూడా ప్రజలు ఉండగానే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు, ప్రజలను కాపాడే ప్రయత్నం చేయలేదనే విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికీ అలాంటి ఘటన జరిగినటువంటి దాని మీద ప్రభుత్వం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. సరే, ఇది కావాలని చేసినటువంటి ఘటన కాకపోయినా ఇటువంటిది జరుగుతున్నప్పుడు ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి ప్రమాదాలు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. వీటికి సంబంధించినటువంటిది సరైనటువంటి బస్సులు, అవి సరే నాసి రకమైన బస్సులు, పాత బస్సులు, చెడిపోయినటువంటి బస్సులంతా రోడ్ల మీదకి పంపిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సరైన టైంలో అవి పనిచేయడం లేదు. ఆ డోర్స్ కూడా ఓపెన్ కాక చనిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు. వ్యవహారం ఎట్లా ఉంది సార్? అంటే ఒక ప్రైవేటు బస్సులు ఇష్టానుసారం రేట్లు పెంచి తిప్పి ప్రజల ప్రాణాలతో చెలగట్టుమాడే పరిస్థితి. కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం అది ఏనాడైతే బీజేపీతో కలిసి వ్యవహరించిందో అది ప్రజల బాధ్యతను విస్మరించినటువంటి ప్రభుత్వం. అది ప్రజల ప్రాణాల గురించి కానీ ప్రజల హక్కుల గురించి బాధ్యత కలిగిన ప్రభుత్వం కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అది పూర్తిగా ప్రజల ప్రాణాలని గాలికి వదిలేసి అధికారాన్ని చేపట్టుకొని దోచుకోవడానికి పనికొచ్చేటటువంటి ప్రభుత్వంగా ఉంది తప్ప ప్రజల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ఉంటే ఇటువంటివి జరగకుండా అరికట్టే చర్యలు ఉండేవి. ఆ రకంగా లేదు చంద్రబాబు ప్రభుత్వం. అందుకని అక్కడ కూడా ప్రభుత్వం పట్ల, కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. భవిష్యత్తులో ఆ ప్రభుత్వానికి కూడా అక్కడ వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశమే ఉండదు.